All right, let's start our service with a wonderful song that Henry is going to play, and we're going to all together sing. And I'm going to pray, and then we will start this worship. Heavenly gracious Lord Father, we thank you so much for this day. Father, Lord, as everybody's here, I pray for each one of us here, Lord Father. Bless them, fill them with the Spirit, their desires, and what's outside, Lord Father, will be filled with the confidence that they have received today through the word that we're going to receive, Lord. As Henry's playing, as we are also worshiping, Lord Father, use us for your glory. My Lord Father, may the Holy Spirit guide us and help us to adore you, Lord Father, through the fingers that Henry's going to play, Prajit is going to play, Lord Father, and we are all going to sing together, Lord Father. Thank you, Lord. I pray in the name of Jesus. Amen. Let's all clap and praise God. Let's all sing together this song, Open the Eyes of My Heart. Open the eyes of my heart, I want to see you, I want to see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you, I want to see you. Open the eyes of my heart, Lord. Open the eyes of my heart. I want to see you, I want to see you. Let's sing to see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your love as we sing, holy, holy, holy. Holy, holy, holy. Holy, holy, holy. Holy, holy, holy. I want to see you. Holy, holy, holy. Holy, holy, holy. Holy, holy, holy. To see you high and lifted up, shining in the light of your glory. Pour out your power and love as we sing, holy, holy, holy. Holy, holy, holy. Holy, holy, holy. Holy, holy, holy. I want to see you. Hallelujah. Hallelujah. All right. Let's all continue to worship. Please, it's okay to be seated. We will sing together one song. Please sit. అందరం కలిసి స్తుతిద్దామండి. మనందరికి తెలిసిన పాటలే, కూర్చొని పర్లేదు. ఇఫ్ యూ వాంట్ స్టాండ్ యూ కెన్ స్టాండ్, బట్ విల్ సింగ్ కపుల్ ఆఫ్ సాంగ్స్ టుగెదర్. అందరు చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా దేవుని పాట స్తుతిద్దాం. మొదటిగా హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుచుండగా అందరూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం.
ఎల్లప్పుడు దేవుడు మాత్రమే మహిమ కలుగును గాక. అందరం కలిసి పాడపాడుచుండగా హల్లెలూయా స్తుతి మహిమ అని దేవుని స్తుతించి ఆరాధిద్దాం. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. అలానే అందరం కలిసి పరమా జీవము నాకు నీవాన పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును. మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా
యేసు చాలును హల్లెలూయా మయమైన ఏ స్థితికైనా నా జీవితముల యేసు చాలును పచ్చిక బయలులో పచ్చిక బయలులో పరుట జయం శాంతి జలము చెంత నడిపించును పచ్చిక బయలులో పరుట జయం శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తి పరచును మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి లోయలో నన్ను కాపాడును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విరచినను శరీరము కుల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విరచినను శరీరము కుల్లి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విరచినను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నచ్చును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును యేసేన పరిహారి ప్రియ యేసేన పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి మరొకసారి యేసు ప్రియ యేసు హరి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి యేసే నా పరిహారి ప్రియ యేసే హరి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన నన్ను సాతాను వెంబడించిన నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ
ప్రభువే నా ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవరు దేవా నీవే నా ఆధారము నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమల్లా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమల్లా నిన్ను పాడి స్తుతించెదను యేసే నా పరిహారి ప్రియ యేసే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రేమ పరిహారి. హల్లెలూయా. Hallelujah. దేవుని వాక్యం మీద సిద్ధపడే ముందు ఇంకొద్దిసేపు అందరం కలిసి స్తుతించి ఆరాధిద్దామండి. ఇట్స్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ us టు సిట్ డౌన్, దట్స్ ఆల్ గుడ్. కానీ అందరం కలిసి అదే యాటిట్యూడ్తో కొద్దిసేపు దేవుని స్తుతించి ఆరాధిద్దాం. అత్యున్నత సింహాసనంపై ఆసునైన మన దేవుణ్ణి నిత్యము కోటాను కోట్ల దూతల మధ్య పరిశుద్ధుడు 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 నిత్యము గాన ప్రతి గానముల మధ్య స్తుతినంతున్న దేవుణ్ణి మనం నోరు తెరిచి స్తుతించి ఆరాధిద్దామా? మనం అర్హత లేకపోయినా ఆయన ప్రేమ చూపించాడు. మనం విధేయులు కాకపోయినా తన కుమారుని విధేయుని బట్టి మనల్ని కుమారులుగా ఆయన స్వీకరించాడు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఇదిగో ఈ పాట పాడుచుండగా అందరం మన స్వరములు ఎత్తి మన చేతులు ఎత్తి కృతజ్ఞతతో ఈరోజు పాట పాడి దేవుని స్తుతించి ఆరాధిద్దాం. సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి
అధిపతి స్తోత్రం. మైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. అవును తండ్రి, నాయనా నీకు వందనాలు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన వాడ స్తుతికి మహిమకు గంటకు నీవు మాత్రమే అర్హుడవు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ వాక్యం విన్నాను నాయన, ఇక్కడ చేరించుండగా ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ఆరాధన అంతటి బట్టి నీవే మహిమ గంట ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Once again, good evening, church. ఈరోజు మన మధ్యలో వీ హ్యావ్ ఎ స్పెషల్ స్పీకర్ అండి. వీ హ్యావ్ పాస్టర్ కిన్నెర దయాకర్ గారు. It's just a quick introduction about the pastor before we hear the word. Pastor is a devoted servant of God who faithfully served as a pastor in Khammam region for over 20 years. Throughout his ministry, he worked across multiple Hebron church organizations, dedicating his life to spiritual leadership, preaching, and pastoral care. He was deeply committed to guide faith, offering prayer counsel and encouragement to countless families. His humble service, unwavering dedication, and compassionate heart left a lasting impact on the communities he served. He is remembered with great respect and gratitude as a servant of God whose life reflected faith, love, and commitment to the ministry. ఇంత మంచి దైవ సేవకుడిని దేవుడు మధ్య నడిపించినందుకు దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. నౌ ఐ రిక్వెస్ట్ ది పాస్టర్ టు ప్లీజ్ మినిస్టర్ ది వర్డ్ టు us. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు. దైవజనులకి అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. పిల్లలకి దీవెనలు చెల్లిస్తున్నాను. కనుక మనము దేవుడు భూలోకములో మన ఏర్పాటు చేసుకున్నాడు దేవుని బిడ్డలుగా. కనుక దైవ గ్రంథం మరి ఆన్లైన్ ఫేర్ ఉంటుంది బ్రదర్, ఆన్లైన్ ఫేరా? సరే, కొన్ని నేను మొదటగా నా సాక్ష్యము చెప్తున్నాను.
మాది 1960లో విగ్రహారాధన కుటుంబము. అయితే మా ఇంటికి ఒక దైవజనులు వచ్చి కరపత్రిక ఇస్తే అందులో యోహాను 14:6లో నేనే సత్యమును అప్పుడుకి మా తాతలు ముత్తాతలు తెలవని రీతిలో విగ్రహాలు పూజించేవారు. అయితే మా నాయన సమయం కూడా మరి వారు పూజించేవారు. ఆ కరపత్రిక ఇవ్వటంతోనే అమ్మా నాయన ఇది జీవమార్గం కాదు, మరణం చనిపోయిన తర్వాత పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తే మార్గం అని చదివినాం కదా, మరి బొమ్మలు వదిలిపెట్టండి అంటే మాకు పురాతన నుంచి వచ్చిన ఆచారాలు ఉన్నవి నాయన వదిలిపెట్టామని అన్నారు. సరే, కొంతకాలం తర్వాత వారు సంవత్సరం లోపల బొమ్మలన్నీ తీసేశారు. అందరూ కూడా దేవుల్లో తెలుసుకున్నాము. అక్కడ మాది పల్లెటూరు, ఖమ్మం జిల్లాలో రాయన్నపేట అనే గ్రామంలో చాలా విగ్రహారం ఉండేది 1960లో. కనుక ఆ పత్రిక ఇవ్వటంతోనే కొందరు మా తల్లిదండ్రి ఆలోచించారు. తర్వాత సంవత్సరం లోపల బొమ్మలు తీసేశారు. కానీ అందరు రక్షణలో పొందినారు. కాబట్టి అది దేవుని కార్యం. నేను 1975లో జూన్ 1లో బాప్తిసం తీసుకున్నాను. తర్వాత దేవుడు ఒక జాబ్ ఇచ్చినాడు. జాబు అంత అరణ్య ప్రదేశాల్లో, కేకారణ్య ప్రదేశంలో, ఇల్లెందుకి ఖమ్మానికి 70 కిలోమీటర్లో ఉంటున్నది కేకారణ్య ప్రదేశంలో. ఆ సమయంలో ఎన్నో శ్రమలు సాతాను శోధించినది. నేను లోన్స్ ఇన్స్పెక్టర్ చేశాను. అయితే మా మేనేజర్ వస్తాడు, జీబులో డబ్బు ఇస్తారు, రైతులకి ఎకరానికి ఎంత ఇస్తాం, ఎంత అప్పుడు పావుల వడ్డీ గవర్నమెంట్. అయితే ఒక రాత్రి సమయంలో ఒక 30 ఇళ్ళు ఉంటాయి అక్కడ, కోయ ప్రాంతం, అది ట్రైబల్ ఏరియా, అంత భయంకరమైన ప్రదేశం ఉన్నది. అక్కడ హెడ్ క్వార్టర్ నేనున్నాను. హెడ్ క్వార్టర్లో ఒక రాత్రి సమయంలో 5 దుండగులు కానీ నక్సలెట్ కానీ వచ్చేసి తలుపు కొట్టారు. తలుపు కొడితే 12 రాత్రి సమయంలో లేచాను. ఏంటి అయ్యా అని చెప్తున్నాను. మాదే మా మా ఎమ్మట్రాండి అన్నారు. అది నక్సలైట్ ఏరియా. ఎవరు దొంగలో, ఎవరు డూప్లికేటో, ఎవరు ఒరిజినల్లో తెలుసుకోవడం కష్టం ఉంటుంది. సరే వెళ్ళాను. అడవిలో తీసుకెళ్ళారు. 1 కిలోమీటర్న్నర అక్కడ వాగున్నది. మాకు 5,000 కావాలన్నారు. 1980లో 5,000 కావాలంటే ఇవ్వయ్యా, లేదు ఇవాళే రైతులకు ఇచ్చారు కదా, లేకుండా ఎటువంటి, నా దగ్గర ఉండు, మేనేజర్ తీసుకెళ్తాడు ఇల్లెందుకి టౌన్కి, నేను పల్లెటూరులో ఉంటున్నా కాబట్టి ఉంటే మంచిది కాదని మొత్తం తీసుకెళ్తాడు, మళ్ళీ రేపెల్లుండి వస్తాడు, మళ్ళీ అందరం ఇద్దరం కలిసి ఇస్తాం రైతులకి అంటే 5,000 లేవండి, ఇంటికి వచ్చి ఇంట్లోకి వచ్చి చూడండి అని చెప్పాను నేను. అయినా ఏంటంటే తెల్లవారులు 12 గంటలు తీసుకెళ్ళారు. 6 గంటల వరకు తిప్పలు పెడుతూనే ఉన్నారు. ఇక తుపాకులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏంటి ఇవ్వకపోతే, ఎన్నో చోట్ల ఇవ్వకపోతే మరి ఇచ్చారు కదా, నువ్వు ఎందుకు ఇవ్వవు అని తుపాకు చూపిస్తున్నారు. అయితే మనకి దేవుడు ఉన్నాడు కాబట్టి దేవునికి ప్రార్థన చేస్తున్న వారు తుపాలు చూసారని బెదరగొడుతున్నారు. తర్వాత 6 గంటలప్పుడు 5:30, 6 అవుతున్నది, మాకు ఆకలి అవుతుందన్నారు. ఇక్కడ అడవిలో ఎట్లా ఉంటుంది అన్నం, గ్రామంలో పోదానని అంటే 1980లో జరిగింది వాస్తవంగా. కాబట్టి కీర్తన 103:1-2లో నా ప్రాణమయ యెహోవాను సందర్శించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. కాబట్టి చెప్తున్నాను, దేవుడంతా మేలు చేసే దేవుడు. వారికి అన్నం ఏర్పాటు చేశాను,
తిరిగి అడవులకు వెళ్ళిపోయినారు. మరలా రాత్రి నిద్ర లేదు కాబట్టి పడుకున్నాను. 10 గంటలకే తిరిగి వచ్చేసిన. పట్టపగలు అంత గ్రామం భయపడుతున్నారు. అప్పుడు వచ్చేసి ఇంట్లో చూడండి అంటే లేవయ్యా లేవు అని చెప్తున్నాను. గ్రామస్తులు కొంతమంది ధైర్యం చేశారు, కొందరు చుట్టుముగినారు. ఎవరు మీ ఏ దళం? ఆ ఏరియాలో మంగన దళం అని, బాటన్న దళం అని, భాస్కర దళం ఉంటాయి. మీరు ఏ దళం అంటే కొత్తగా వచ్చినామన్నారు, కొత్త దళం అన్నారు. మరి సారు దేవుని తెలుసుకున్నాడు, నమ్మకంగా పనిచేస్తున్నాడు, లంచం తీసుకోడు, యథార్థవంతుడు, ఎందుకు తిప్పలు పెడుతున్నారు కదా అని అడిగితే వాళ్ళ మీద కోపం చేశారు, తుప్పాలు పెట్టినారు. వాళ్ళు అకస్మాత్తుగా ట్రైబల్స్ బలవంతులైన వారు అకస్మాత్తుకు వచ్చి వెనక 5 పట్టుకున్నారు. పట్టుకొని కట్టేసి ఆళ్ళపల్లి పోలీసుని రిపోర్ట్ చేశారు. అట్లా దేవుడు కాపాడుతాడు. వాడికి అన్నం పెట్టి, శత్రువుకి అన్నం పెడితే వాడికి తల మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది అంటే అనుభవం చెప్తున్నాను. తర్వాత రెండోసారి అరణ్యం ప్రదేశంలో ఉద్యోగం, బండి మీద వెళ్తున్నాను, చిరుతపులి అటాక్ అయిపోయింది. అకస్మాత్తుగా వచ్చింది, ఇక్కడే ఉన్నది. చిరుతపులి నా మీదకి వస్తున్నది, అటాక్ చేస్తున్నది. ప్రభువా, ఎబ్రి 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. దానియేలును రక్షించిన దేవుడు ఆనాడు క్రీస్తుపురం 605లో రక్షించినారు. ఈనాడు ఏకరీతి ఉన్న దేవుడు కాబట్టి నన్ను కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాను. వెళ్ళిపోవటం లేదు, అడవిలోకి వెళ్ళిపోవటం లేదు. అప్పుడు రాత్రి 10 అయినది, వెళ్ళిపోవటం లేదు. నాకు బట్టలు తడిసిపోయినాయి, చెమటలు పడుతున్నవి, గుండె దడొస్తున్నది, ప్రాణాపాయం ఉన్నది. ప్రభా, నీ చిత్తము ఎలా ఉంటే అలా జరగనిమని నేను దేవునికి ప్రార్థన తర్వాత ఆ సమయంలో ప్రాణాపాయం చాలా భయంకరమైన దినం అది. రాత్రి దానియేలు జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు సింహాల్లో ఉన్నాడు. రాజు వచ్చి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యముని సేవించిన దేవుడు నేను రక్షింపగలిగిన అని ఆ వాక్యము గుర్తుకొచ్చింది. అప్పుడు ప్రార్థన చేశాను కన్నీటితోని. చివరిగా చిరుతపులి అడవిలోకి వెళ్ళిపోయింది. కనుక ప్రమాదాలు తప్పించే దేవుడు, వ్యాధి బాధల్లో, శ్రమల్లో, శోధనలో కాపాడే దేవుడు అని మరి బైబిల్ చెప్తున్నాను, పూర్వకం చెప్తున్నాను. కాబట్టి ఒక సమయంలో ఉద్యోగం చేస్తున్నాను. తర్వాత కాలంలో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక భయంకరమైనటువంటి అనారోగ్యం వచ్చింది, అప్పుడు కాపాడినాడు. కనుక దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నా సేవకురా, నా సేవకురా అని. అప్పుడు 2000లో దేవునికి పూర్తిగా సమర్పించుకున్నాను. అయ్యా, నేను దేవుని సేవ చేస్తానంటే మంచిదని 1 సంవత్సరం పరిచర్య పంపించారు. తర్వాత ఖమ్మంలోనే సంఘం ఇచ్చారు. కనుక దేవుని సేవకుడిగా దేవుడు ఉద్యోగం చేసినాను. మరి చివరి దశలో దేవుడు పిలిచినాడు, దేవుని సేవకుడిగా ఏర్పడ్డాను. కనుక ఖమ్మం మాది. కనుక రెస్ట్గా ఈ యొక్క 20 సంవత్సరాల సర్వీస్ ఉన్నది. రెస్ట్గా మనం అమెరికా కుమారుడు దగ్గరికి వచ్చాను. మార్కు 9:29 చదవండి ఎవరైనా. అందుకు ఆయన, ప్రార్థన వల్లే కానీ మరి దేనివల్ల నేను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని సరే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, లేఖన భాగంలో ప్రార్థన చూస్తుండగా మార్కు 9:29 ఆధారం చేసుకొని కొన్ని లేఖనములు చూస్తుండగా మీరే సహాయపడగలరని యేసు క్రీస్తు వారి నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనుక ఇక్కడ అపోస్తుల కార్యాలలో 9వ
అధ్యాయము 36 చూసినప్పుడు అపోస్తుల కార్యములు 9:36. మరి ఎప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరమున దోర్క అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిండెను. కాబట్టి ఆమె ఆ దినములందు ఆమె కాయలాపడి చని ఆమెకి ఎంతో ఉపకారంగా ఉండేది. ధర్మకార్యములు చేస్తుండేది. ఆమె చనిపోయినది. సంఘం అంతా కూడా వేదంతో ప్రార్థన చేస్తున్నారు. వేదన ఆ యొక్క మరి సంఘాన్ని ఆదుకునేవారు, ఎవరైనా మరి విశ్వాసులను ప్రేమించేవారు, పేదరికులు ఉన్నవారికి సహాయం చేసేవారు, వారు ఎంతో బాధ ఉంటుంది. కాబట్టి ఈ తబిత కూడా అలాగా సంఘానికి సహకారం ఉండి ఆమె చనిపోయినది. సంఘమంతా కూడా ఆమె కావాలని దుఃఖపడుతున్నారు. అప్పుడు పేతురు వచ్చినాడు. 9:40 చూసినప్పుడు పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్ళు ప్రార్థన సమవైపు తిరిగి తబిత లెమ్మని ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి పేతురు చూసి లేచి ప్రార్థన చేసి సమవైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అప్పుడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను ఇదోరాంటను పిలిచి ఆమెను సజీవురాలుగా అప్పగించెను. చూడంతా ఆమె యొక్క సత్క్రియలు ధర్మకార్యములు మనకు కూడా జీవగ్రంథంలో పేర్లున్న పరలోకములో మన పేర్లుంటే విశ్వాస అయినప్పుడు పేర్లుంటవి అక్కడ కూడా జీవగ్రంథంలో రాసుకుంటాడు. ఇక్కడ ఉన్నప్పుడే సత్క్రియలు ధర్మకార్యములు చేయాలి. కాబట్టి ఇక్కడ సంగనంతో మరి దుఃఖపడ్డది. పేతురు వచ్చి ప్రార్థన చేయగా ఆమె లేచినది. కనుక యేసు ప్రభువు చెప్పినారు ఆనాడు శిష్యులకి, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిన పేతురు యేసు ప్రభువు శిష్యుడు. ఆయన కూడా మరి చనిపోయినామని లేపినాడు. కాబట్టి మరలా ఇక్కడ ఉన్న అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము చూసినప్పుడు క్లుప్తంగా చూద్దాం. అపోస్తుల 12వ అధ్యాయము 4వ వచనములో అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పాస్కా పండుగ అని పిమ్మట ప్రజల వద్దకు అతన్ని లేవనెత్తి ఉంచి అతని కావలినట్టుకు 4 చతుర్థముల సైనికులను అతనికి అప్పగించను. 400 మంది ఆనాడు రోమీయులు దేవుని సేవకులు హింసించేవారు, దేవుని బిడ్డలు హింసించేవారు. పేతురు చెప్తున్నాడు, యేసు క్రీస్తునందుంటే ఆయన మరణించిన తర్వాత పునరుద్ధానం అన్నది. కాబట్టి నేనే మార్గమును సత్యమును పునరుద్ధానం ప్రభు చెప్పినారు. కాబట్టి మనకు కూడా ఒకరోజు పునరుద్ధానం ఉందని ఈ యొక్క మంచి వాక్యం చెప్తున్నాడు పేతురు. అప్పుడు పేతురు హేరోదు రాజు బంధించినాడు. ఆ రాజుల కాలంలో హేరోదు రాజులకి మరి దేవుని మాటలంటే నచ్చవు, వారు అజ్ఞానం ఉన్నారు రాజులు. అయితే పేతురుని బంధించి ఆ యొక్క మంచి సువార్త చెప్తున్నప్పుడు పేతురుని బంధించి చెరసాలలో పెట్టినాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు పేతురు చనిపోయినామా లేపినాడు. ఆయన కూడా ప్రార్థన చేసుకుంటాడు, ప్రభువా నా ప్రార్థన ఆలకించు, నీ మంచి మాటలు చెప్తున్నప్పుడు నన్ను జైల్లో పెట్టారు, ఎందుకు అయినా నీ విడిపించే దేవుడు, సర్వశక్తిమంతుడు, నీకు అసాధ్యమైంది ఏది లేదని
పేతురు ప్రార్థించి ఉండొచ్చు, ప్రార్థన జవాబుకు రాలేదు. ఎందుకు ఎందుకు రాలేదు? అక్కడ చనిపోయినా లేపినాడు, ఆయన జైల్లో ఉన్నాడు, ప్రార్థన చేయాలి, చేస్తాడు. ఎవరు శ్రమ వచ్చినాడు ప్రార్థన చేస్తాం కదా. ఆయన ప్రాణాపానుడు ప్రార్థన చేసినాడు, అయితే ప్రార్థన జవాబు రాలేదు. ఇంకా చూడండి, ఇక్కడ 5 వచనంలో 5 చూసినప్పుడు, పేతురు శిరసాల్లో ఉంచబడిన సంఘమైతే అతని కొరకు అత్యాసక్తి దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ ప్రార్థన యొక్క సంఘ ప్రార్థన ఉన్నాడు దేవుడు. సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరం. సంఘం ఎంతో బలమైన ప్రార్థన. ఎవరైనా సంఘానికి నేను ఒక్కరిని పోలేకపోతే ఏమైద్ది, చర్చికి నా సంఘ కార్యక్రమం పోలేకపోతే ఏమవుతున్నది అని నిరాశ చేస్తే నిరాశ పడకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఇక్కడ సంఘ ప్రార్థన ఉన్నాడు దేవుడు. కనుక సంఘ ప్రార్థన అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవదూత వచ్చి ఆ యొక్క పేతురు గదిలో ప్రవేశించి వెలుగు ప్రకాశించింది. తర్వాత సంఖ్యలు ఊడిపోయినవి. దేవదూతను రమ్మంటే పేతురు వచ్చినాడు. అప్పుడు ఆ యొక్క పేతురు 12 వచనములో ఇట్లా ఆలోచించుకొని అతను మార్కు అను పేరు తల్లి అయిన మరియ ఇంటికి వచ్చిన అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నది. దేవుడు ఘనత ఇచ్చినాడు, సంఘానికి ఘనత ఇచ్చినాడు. ఆయన పేతురు ప్రార్థన చేసినాడు, చనిపోయిన ఆమె లేపినాడు. ఆయనకి ఘనత రాలేదు, సంఘానికి ఘనత వచ్చింది. కాబట్టి సంఘం అంటే ఎంతో ప్రాముఖ్యమైనది. సంఘము కూడుకొని ఇబ్బందులు ఉన్న వారికి, శ్రమలు ఉన్న వారికి వరకు ప్రార్థిస్తే దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు సంఘానికి ఘనత వచ్చింది. ఇక్కడ యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళి ఆయన చూసినప్పుడు అనేక మంది కూడి ప్రార్థన చేస్తున్నారంట. కాబట్టి శ్రమలో ఉన్న వారికి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో చేసినారు, జైలు దేవుడు పంపించి దేవదూతను పంపించి ఆ సంఘం ప్రార్థిస్తున్నారు. పేతురు జైల్లో ఉన్నాడు, పంపించి దేవదూతల కార్యక్రమం ఉంటుంది. దేవదూత వచ్చి విడిపించినది. కనుక సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదని ఇక్కడ మరి గమనిస్తున్నాం. కనుక ఇక్కడ ఇంకొక అంశము 10వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 10వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలుల 10వ అధ్యాయం 1. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడండి, ప్రజలకు బహు ధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈయన ఉద్యోగస్తుడు, 100 మందికి శతాధిపతి 100 మంది మీద అధికారం కలిగిన వాడు. ఈయన ఎంప్లాయరు. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడో, ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నాడో, మరి ఎంతో ప్రార్థనాపరుడు. ఇంటి వారితో కలిసి ప్రార్థన ఎప్పుడు చేస్తున్నాడో మరి తెలియదు, కానీ దేవునికి దగ్గరికి వెళ్ళిపోయింది ప్రార్థన. అప్పుడు దేవుడు దూతను పంపించినాడు 4. అతడు దూత వైపు చూసి భయపడి, ప్రభా ఏమైనా అడిగను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవే. చూడట్లా వృధాగా పోదు. దేవుని సంఘాన్ని చేసింది కానీ మరి దేవుని యొక్క పని కొరకు ఖర్చు పెట్టింది కానీ వృధాగా పోదు. ధర్మకార్యములు కొన్నేళ్ళు చేసినాడు, ప్రార్థనలు కూడా చేసినాడు, ఎంతో ప్రార్థన చేసినాడు. కనుక దేవుడు ఆలకించినాడు, దేవుని యొక్క దూతను పంపించినాడు. కనుక మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడే సాధ్యత వరకు పేదవారికి మరి సహాయం చేయాలి, సంఘ అవసరాలు తీర్చాలి, సంఘానికి మరి ఆదుకోవాలి. కనుక ఇవన్నీ కూడా మనకి ఆదర్శం, వాగ్దానాలు ఇవి. కనుక దేవుడు ఆలకించి
దేవతను పంపించి నీ ప్రార్థనని ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరినవి. కాబట్టి మనం కూడా విశ్వాసం అయినప్పుడు ఆ గ్రంథం ఉన్న ప్రకటనలో ఉంటుంది. గ్రంథము జీవ గ్రంథంలో ఉన్న పేర్లు ఉంటవి. పేర్లు తర్వాత వెళ్ళిన తర్వాత, అయ్యా దయాకర్ నా పేరు, దయాకర్ నీకు ఏం చేసినావు నువ్వు భూలోకంలో ధర్మకార్యాన్ని కానీ పేదవారికి కానీ మరి నా సువార్త ప్రకటించినావా అని ఇక్కడ రాసుకుంటాడు. మరి ఏం చేయకపోతే ఎందుకు చేయలేదు భూలోకంలో ఉన్నప్పుడు అని అడుగుతారు. ఉన్నప్పుడే కొద్దిలో ఎంత ఉన్నదో అంతలో దేవుని కార్యం కొరకు సహాయం చేయాలి. కనుక ఇక్కడ కొర్నేలు ఆలకించినాడు. సరే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. ప్రార్థన అంశం కాబట్టి ప్రార్థన గురించి చెప్తున్నాను కొద్దిగా. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఇక్కడ దర్యావేసిన రాజు ఉన్నాడు. రాజు 120 మంది అధిపతులని 6వ అధ్యాయం 120 మంది అధిపతులు నియమించుకు దర్యావేసునకు ఇష్టమాయను. వారిపైన 3 ప్రధానులు నియమించను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు కనుక 120 మందిని నియమించినాడు. అహోష రాజు వీళ్ళని ఎదురే ఇక్కడ బబులోనికి నెబుకద్నెజరు బానిసలు తీసుకొచ్చినాడు. తర్వాత అష్షూరోషు రాజైనాడు. ఆయన పరిపాలనలో ఉన్నారు. ఆ యొక్క 120 మంది మీద దానియేలుని ప్రధానులుగా ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునికి ఇష్టం కలిగినట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు అప్పచేయాలని ఆయన ఆజ్ఞాపించారు. ఫైనాన్స్ మినిస్టర్ అనుకున్నాం. ఫైనాన్స్ మినిస్టరు దానియేలు. కాబట్టి ఆయన రాజుకి ఏ నష్టం లేకుండా ఈ యొక్క మరి రాజ్యంలో నష్టం లేకుండా కష్టం లేకుండా ఆయన చూస్తున్నాడు. ఎవరు? దానియేలు. అప్పుడు దానియేలు చాలా ప్రార్థనాపరుడు. ఆయన ప్రవచనాలు కూడా చెప్తాడు. ఆయన భవిష్యత్తు కాలం చెప్పేవాడు. కనుక అక్కడ అసూయ వచ్చేసింది అధికారులకి అసూయ వచ్చి, అందుకని ప్రధానులు అధిపతులు రాజు పాలన విషయంలో అధికారులకి అసూయ వచ్చింది. ఎక్కడి నుండో వచ్చి మరి బబులోన్లో ఈయన అధికారము పైన మిస్ అయిపోయినాడు అని చెప్తున్నాడు. అధికారులు మరి వారు ఈయన్ని రాజు మెచ్చుకుంటున్నాడు కాబట్టి ఎలాగ చేయాలని అసూయపడ్డారు. అసూయపడి వారికి రాజు దగ్గరికి వెళ్ళి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాము. ఆ యొక్క రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గరికి ఏం చెప్పారు? 7వ వచనంలో రాజ్య ప్రధానులు, సేవల అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాన్ని శాసనముగా చాటడానికి యోచన చేసిరి. ఇటు 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద నేను మానవ యొద్ద అయిన ఎవడను ఏ మనవి చేయకూడదు. అసూయ వచ్చేసినది. సంఘం వెళ్తుందా కూడా సాతానికి అసూయ వస్తుంది. వారి అధికారులు కావాలా, వారే మరి అధికారులు అంటే అందరిని సమకూరుస్తారు. చిన్నని పెద్దలను సమకూర్చి సంఘాభివృద్ధి కొరకు ప్రయాసపడతారు. కనుక ఈ యొక్క దానియేలు మంచి బుద్ధి కలవాడై నమ్మకస్తుడై రాజుకి ఎంతో నమ్మకం ఉన్నాడు. అయితే ఆ యొక్క అధికారులు, ప్రధానులు రాజు దగ్గరికి వచ్చి, రాజా మీరు ఒక చట్టం చేయాలి. ఏదైనా చట్టం? నీవు తప్ప వేరే వారికి చెప్పకూడదు, నిన్ను తప్ప వేరే వారిని పూజించకూడదు అని చట్టం చేయండి అంటే
రాజు కూడా ఆనాడు మరి అమాయకులు కొంతమంది ఉంటారు. దానియేలు నమ్మకస్తుడని తెలుసు, కానీ ఎందుకు అడుగుతున్నారని ఆలోచన చేయలేదు. చట్టాన్ని తయారు చేసి ఈ యొక్క రాజుని రాజుకే చెప్పాలి. చెవుల్లో చెప్పారు. పూర్వకాలంలో సాములో ఉండేవాళ్ళు ఆ యొక్క ఖమ్మం జిల్లాకు వచ్చేవారు కొంతమంది చెవులో చెప్తారంట. పాపాలు చెప్తే పరిహారం అయిపోద్ది. ఆనాటి కాలం అట్టున్నది. అప్పుడు ఎంతో ఒక 100 years బ్యాక్. అయితే ఈయన ఇప్పుడు సందర్భం ఏంటంటే రాజుకే చెప్పాలంట. ఏ సామంతులైనా కూడా, సామాన్య ప్రజలు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా రాజుకే చెప్పాలి. రాజునే దైవముగా పూజించాలని చట్టం చేశారు. అట్లా ఆరాధించిన వారిని సింహాల బోన్లో వేయాలి. రాజు శాసనం చేస్తే తిరిగిలేదు. ఆనాడు రాజు పరిపాలన అలా ఉండేది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం కాబట్టి ఇక్కడ రాజు చట్టం తయారు చేశాడు. ఆ యొక్క చట్టాన్ని గ్రామాల్లో సాటించినారు, రాజ్యంలో సాటించినారు. ప్రతి ఒక్కరూ రాజు దగ్గరికి వెళ్ళి మోకరించి సాష్టాంగ నమస్కారం చెప్పి, అయ్యా నాకు ఈ బాధ అని చెప్తుండేవారు. ఈ యొక్క శ్రమ ఉందని చెప్పేవారు. అయితే దానియేలు అట్లా ఆ చట్టం ఉన్నా కూడా ఆయన సృష్టికర్తన దేవునికి ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇక్కడ 10వ వచనంలో ఇటు శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకొని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవుని ప్రార్థించు ఆయన స్తుతించు వచ్చెను. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతిమాలుకుంటూ చేశారు. చూడండి, ఇక్కడ ప్రాణాపాయం వచ్చినా కూడా మానవునికి కానీ గ్రహాలకు కానీ ఏ యొక్క దేవతకు కానీ దేవుని బిడ్డలు పూజించరు, ఆరాధించరు. కనుక దానియేలు తన దేవుని ఇష్ట దైవం ఉన్నది. ఆయన సృష్టికర్త దేవునికే ప్రార్థన చేస్తున్నాడు, ఉమారు ప్రార్థన చేస్తున్నాడు. 30 దినముల వరకు ఆ యొక్క రాజ్యంలో ఆయన ఉమారు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. కనుక శ్రమలో, బాధలో, ఇబ్బందుల్లో మనం కూడా ప్రార్థన ఆధారం. ప్రార్థన మరి ఊపిరి లాంటిది, ప్రార్థన ఎన్నెముక లాంటిది ప్రార్థన. కనుక మనం కూడా శ్రమలలో మరి దేవునికి ప్రార్థన చేయాలి. అందుకే అధికారులు వచ్చినారు, సామంతులు మంత్రులు వచ్చినారు రాజు దగ్గర. ఆ యొక్క మరి నిన్ను కానీ చట్టమును కానీ లెక్క చేయడం దానియేలు ఆయన గౌరవించడం లేదు, నిన్ను గౌరవించడం లేదు, నీవు చట్టాన్ని గౌరవించలేదు, నీ శాసనాలు గౌరవించడం లేదు అని ఆ యొక్క రాజుకు చెప్పినారు. అయితే అహష్వేరోషు రాజు విన్నాడు. ఆయన కూడా మనసులో బాధ ఉన్నది. మరి నీవు చేసిన చట్టము ప్రకారము నిన్ను ఆరాధించిన వారిని, నీకు నమస్కారం పెట్టిన వారికి, నీ దగ్గర చెప్పుకొని వారికి సింహాల బోన్లు ఇవ్వాలి కదా, దానియేలుని వేస్తామని అంటే అప్పుడు రాజు దుఃఖపడ్డాడు. తెలుసు ఆయనకి. ఆయన కూడా మరి చట్టం చేసినాడు. రాజు శాసనం ముద్ర వేస్తే ముద్ర ప్రకారం జరగాలి. కనుక ఆ యొక్క మరి దానియేలుని సింహాల బోనులో వేసినారు. క్రీస్తుపూర్వము 605లో జరిగిందండి. క్రీస్తుపూర్వము 605లో జరిగినట్టు చరిత్రకాలలో పురాతన శాస్త్రాలు ఉన్నది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు దానియేలుని సింహాల బోన్లో వేసినారు. ఆనాటి శిక్ష ఇప్పుడు జైల్లో ఉన్నవి. ఆనాటి కాలంలో తప్పు చేసిన వారిని సింహాలకు ఆహారం పంపించారు. సింహాల బోన్లు ఎత్తే సింహాలకు ఆహారం అయిపోతుండేది. కాబట్టి ఇక్కడ దానియేలుని సింహాల బోన్లో వేసినారు.
తర్వాత రాజు కూడా మనస్తాపన పొంది 18లో తన నగరకు వెళ్ళి ఉపవాసమైన నాట్యము జరగనేయలేదు, అది నిద్ర పట్టలేదు. మంచివారిని మరి నీతిని ప్రేమించే వారికి కష్టాలు వస్తే మరి రాజులకి శ్రమ ఉంటుంది, మరి దైవజనులకి విశ్వాసులకు కూడా శ్రమ ఉంటుంది. కాబట్టి రాజు ఆయన నమ్మకమైన వాడని తెలుసు, ఆయన చట్టం తయారు చేశాడు అమాయకంగా. చట్టం ప్రకారం సింహాల బోన్లు వేయాలి. అప్పుడు రాజుకు కూడా బాధ కలిగి మనస్తాపన కలిగి ఆయన నిద్ర పట్టలేదు. మరి ఏమైందో దానియేలు సంగతి, సింహాలకు ఆహారం అయిపోతాడో, దేవుని ప్రార్థిస్తాడో, ఆయన బయటికి తీసుకొస్తాడో దేవుడు అని ఆ యొక్క రాజుకు కూడా ఆలోచిస్తున్నాడు. కనుక సింహాల బోన్లు ఎత్తే సింహాలు నోరు మూసుకొని ఉన్నాయి, మూసుకొని ఉన్నాయి. కనుక ఆ జంతువులని మొదటి దినం వెలుగును, రెండవ దినం ఆకాశము, మూడో దినం అగాధ జలమును, జలం పైన భూమిని సృజించినాడు. 4వ దినమందు సూర్యచంద్రులను సృజించినాడు. 5వ దినములో పక్షులని, జంతువులను సృజించినాడు. కనుక దేవుని మాట వింటవి అవి, పక్షులు జంతువులు దేవుని మాటలు వింటవి. ఏలియా కాకుల ద్వారా ఆహారం పంపించమంటే కాకుల ద్వారా పంపించినాడు, పక్షులు వింటవి. కనుక ఇక్కడ దానియేలు మహాభక్తుడు నాకు ప్రార్థన చేస్తున్నాడు, సింహాలు నీకు నోరు మూసుకోండి అంటే సింహాలు ఆకలితో ఉన్నా కూడా నోరు మూసుకున్నాయి. కనుక ఆయన అంత ప్రార్థన చేసినాడు, ఉమారు ప్రార్థన చేసినాడు. కనుక ఆయన రాజొచ్చి తెల్లవారి రాజొచ్చి ఆయన అడుగుతున్నాడు. అతడు దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నేను సేవించిన నీ దేవుడు నేను రక్షింపగలిగినా అని అడిగాను. ఏడుతున్నాడు రాజు, ఏడుతున్నాడు, దుఃఖపడ్డాడు. నీతిమంతుడిని, యథార్థవంతుడిని సింహాలకు ఆహారం ఇచ్చాను అని ఏడుతున్నాడు. అయినా దానియేలు ఎట్టున్నాడు చూడటానికి వస్తే దానియేలుకి ఆయన అపాయం కాలేదు. అప్పుడు రాజే దుఃఖపడి ఆయన దానియేలుని, నిత్యము నీ సేవించిన దేవుడు నిన్ను రక్షింపగలిగిన, మన జీవము గల దేవుడు, మనం శ్రమల్లో కష్టాల్లో ఆ దొంగలను తప్పించినాడు, నన్ను ప్రాణాపాయం జరగకుండా. తర్వాత శత్రువులను తప్పించినాడు. కరోనా వచ్చింది నాకు 2021లో. హైదరాబాద్ తీసుకెళ్ళారు, ఒక వారం రోజులు ఇచ్చినారు. కుడివైపు నుండి వ్యక్తి చనిపోయినాడు, ఎడమవైపున చనిపోతున్నారు. ప్రభువా, నీ దాసుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను, శరీరం అశాస్త్రమైనది, ఆత్మసిద్ధమే కానీ చెప్పినారు, నా ఆత్మను తీసుకోమని ప్రార్థన చేసి పడుకున్నాను. అప్పుడు 2 రాజుల 20-5 హిజ్కియాని జ్ఞాపకం చేశాడు. హిజ్కియాకు 15 సంవత్సరములు ఆయుష్ పొడిగించినాను, నీ కూడా ఆయుష్ పొడిగిస్తున్న దయాకర్ అన్నాడు. నిద్రలో ఉన్నాను అప్పుడు. తర్వాత లేక చూస్తే బైబిల్ పక్కనే ఉన్నది, 2 రాజుల 20-5 అదే ఉన్నది. అట్లా కాపాడుతాడు దేవుడు, శ్రమల్లో, కష్టంలో, శోధనలో కాపాడే దేవుడు, మన జీవము గల దేవుడు. కనుక ఈ యొక్క దానియేలుని కూడా దేవుడు కాపాడినాడు. దేని వలన? ప్రార్థన వలన. ప్రార్థనకు అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది సుసాధ్యం చేసే దేవుడు. కాబట్టి మనం కూడా శోధనలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా ప్రార్థన చేయాలి. విసుక లూకా 18 విసుక నిత్యము ప్రార్థన చేయుడి. లోకాలో యేసుప్రభు చెప్పినారు, లూకా 18:1 విసుక నిత్యము ప్రార్థన చేయుడి. దశలోనికి ఎడతేక ప్రార్థన చేయడి. ఫిలిప్పీ 4 దేని గురించి చింతింపుడు కానీ అన్ని విషయంలో ప్రార్థన విజ్ఞాపనం ద్వారా కృతజ్ఞత విన్నపములు దేవునికి
తెలియపరచడి. 1 పేతురు 5:6-7లో ఆయన మీ గురించి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. కాబట్టి మనకి శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, శోధన వచ్చినా మనము దేవుణ్ణి ఆధారం చేసుకొని జాబ్ వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తున్నారు, స్వస్థ వచ్చే వరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి దానియేలుకి ఒక సమయం వచ్చింది, దానియేలుకి ఒక ఇబ్బంది వచ్చింది. నెబుకద్నెజరు చూడండి 2వ అధ్యాయము, దానియేలు 2వ అధ్యాయం చూడండి. నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ కళ ఆనాడు దర్బాలున్నసం వంటి వారు ఎవరు జ్ఞానులు కానీ, గాడివారు కానీ, మాంత్రికులు కానీ చెప్పలేకపోయినారు ఆ కళ భావము. ఆనాటి కాలంలో రాజులు మాంత్రికులను పోషించేవారు, గాడివారిని పోషించేవారు, జ్ఞానులను పోషించేవారు. ఆ కళ చూడండి ఇక్కడ 2:1లో నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరం కళ్ళగనగా అందరి గురించి ఆయన మనసు కలతపడగా ఆయన నిద్ర పట్టకుండాను. కాబట్టి ఆ రాజుకి, నెబుకద్నెజరు రాజుకి నిద్ర పట్టలేదు. ఇదంతా మన అందరికీ తెలిసే ప్రార్థనాంశం కాబట్టి ప్రార్థన చెప్తున్నాను, ఈ వాక్యం చెప్తున్నాను. కనుక ఆ మాంత్రికులు జ్ఞానులు అడిగారు, అయ్యా ప్రభువా రాజా, నీ కళ ఏమొచ్చింది? కళ వస్తే దాని ఎవరైనా చెప్పగలం, కళ వస్తే కళ ఎవరైనా చెప్పగలము, కానీ కళ ఏమొచ్చిందని చెప్తే, కళ ఎలాగొచ్చిందని చెప్తే నేను మర్చిపోయాను అంటున్నాడు. మరి మనకి కొంతమందికి సిస్టర్స్కి టీలో పందారు వేసిందా వేయలేదనా అనుకుంటారంట. కొంతమంది పందారు కలవద్దంట, మరి కొందరికి రకరకాలుగా కళ్ళు వస్తాయి. కాబట్టి ఇక్కడికి కళ వచ్చినప్పుడు చెప్పాలి కదా, రాజు పందారు వస్తే నీ రాజ్యం సుభిక్షితంగా ఉంటుందని చెప్పాలి. మరి ఆయన ఏం కళ చెప్పటం లేదు. ఆయన జ్ఞానుల్ని, గాడివారిని, మాంత్రికుల్ని వర్షం నిలబెట్టి ఈ కలభావం చెప్పకపోతే మీరు రక్తపాతం అయిపోద్ది చెప్తున్నారంట. రక్తపాతం అవుతుంది అని చంపేస్తామన్నారంట. చూడట్లా అప్పుడు ఆ యొక్క దానియేలు, వారి యొక్క స్నేహితులు అందరూ కూడా ఉన్నారు. అప్పుడు వారిని కూడా చంపేద్దామన్నారంట. అప్పుడు దానియేలు 14 చూడండి, 14 వచ్చినము, 14 అధ్యాయము. అప్పుడు దానియేలు బబులోను జ్ఞానుల సంపటికై అప్పుడు దానియేలు రాజసన్నిధికి పోయి స్వప్న భావం చూడండి, రక్తపాతం జరిగిపోతుంది, అందరిని చంపేస్తారు. కాబట్టి రాజు చాలా ఉద్రేకంగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు. జ్ఞానుల్ని, గాడివారిని, మాంత్రికులని వాళ్ళ జీతాలు ఇచ్చి పోషించేవాడు. వారికి ఆ యొక్క కలభావం చెప్పినప్పుడు మరి వారందరినీ చంపేస్తామని రాజు ఆజ్ఞ ఇచ్చినాడు. కాబట్టి దానియేలు అప్పుడు రాజు సన్నిధికి పోయి సమయమే అన్నాడు, సమయము ఇవ్వండి, ఎందుకు రక్తపాతం చిందిస్తారు, అమాయకులు చంపేస్తారు, మీరు కళ చెప్పలేదు, మరి కళ చెప్తే కళ భావం చెప్పేవారు కదా, అది అసాధ్యమని జ్ఞానులు అన్నారు. కనుక ఆ దానియేలు ధైర్యం చేసి మర్మములు తెలియపరిచే దేవుడని గమనించి రాజు దగ్గర సమయం కోరినాడు. అప్పుడు 17 చదవండి బ్రదర్ 10. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి
తానును తన స్నేహితులను ఉమ్, ఆ, 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 చాలండి. కనుక ఇక్కడ దానియేలు స్నేహితులు వారందరూ ప్రార్థించినారు. పరలోక దేవుడు దాని మర్మమును బయలుపరచెను. అప్పుడు ఆ మర్మం ఏంటంటే ఒక విగ్రహం ఉందంట. విగ్రహము కనపడదంట రాజుకి. ఎవరికి? నెబుకద్నెజరుకి. ఆ విగ్రహములో ఆ యొక్క విగ్రహములో మరి రాజ్యాలు ఉన్నాయంట. రాజ్యాలు పడిపోతవి. మరి ఆ విగ్రహములో కళ భావం చెప్పినాడు రాజు. కొంత ఎత్తుడున్నది, కొంత మట్టి ఉన్నది, కొంత బంగారం ఉన్నది. ఇవన్నీ రాజ్యాలు కూలిపోతవి అని రాజుకు చెప్పినాడు. అప్పుడు చివరగా 44 బ్రదర్ 44 6:44లో పరలోకమున దేవుడు ఆ రాజుల కాలంలో పరలోకమున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలన చేయను, కానీ అది యుగయుగముల వరకు నిలుసును. పరలోక మర్మం. ఆ రాజుకి వచ్చిన కలలో ఈ రాజ్యాలన్నీ కూడా నశించిపోతవి, పరలోక రాజ్యం ఒక్కటే యుగయుగములుండే రాజ్యము అని ఆ కళ మర్మం తెలియపరిచినాడు. పెద్ద విగ్రహం వచ్చిందంట. విగ్రహంలో ఇవన్నీ దర్శనాలు దానియేలు చెప్పినాడు. కాబట్టి దానియేలు యుగయుగములు ఉండే రాజ్యం, ఆ యొక్క పరలోక రాజ్యం, ఇవన్నీ రాజ్యాలు కూలిపోతవి, యుగయుగములు ఉండే రాజ్యము పరలోక రాజ్యం. కనుక ఆనాడు మరి దానియేలు రాజుకు తెలియపరిచినాడు. అప్పుడు అంత రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి పూజించి నైవేద్యం చూసి అతనికి సాష్టాంగ నమస్కారం చేసినాడంట. కళ వచ్చింది, కలమర్మం చెప్పినందుకు. కనుక ఆ యొక్క రాజ్యము పరలోక పట్టణం అని గురించి దానియేలుకు కూడా చెప్పినాడు. కాబట్టి ఇక్కడ ప్రార్థనకి అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక మనము కూడా ప్రార్థించినప్పుడు ప్రార్థన అశ్రద్ధ చేయకూడదు. ప్రార్థనలో మరి దేనికైనా మరి జవాబు వస్తుంది. కొద్ది లేట్ అయినా కూడా జవాబు వస్తుంది. ఆ 2 రాజులు 2 రాజులు 2 రాజులు 20 అధ్యాయము 20 అధ్యాయం చూడండి. 20 అధ్యాయము హిజ్కియాని 20 అధ్యాయం. ఆయనకి మరణకరమైన వ్యాధి వచ్చిందని యెషయా ప్రవక్త చెప్పినాడు. అప్పుడు ఆ దినముల్లో 20 అధ్యాయము, ఆ దినములు హిజ్కియాకు మరణకరమైన రోగం కలగా ఆమోదు కుమారుడును ప్రవక్తనైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతవు గనుక నీ ఇంటికి నీళ్ళు చక్కబెట్టుకునమని యెహోవా సెలవిచ్చునని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడైన సత్యము నీ సన్నిధినెట్లు నడుచుకుంటున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమనెట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకునమని హిజ్కియా కన్నీళ్ళు విడుచు యెహోవాకు ప్రార్థన చేశాను. కనుక మరణకరమైన వ్యాధులు గుంటా మనం ప్రాణం ఇచ్చినప్పుడు, శోధనలు ఇచ్చినప్పుడు దేవుడు కాపాడేవాడు, దేవుడు ఆదుకునేవాడు. కనుక ఈ రాజుకి 15 సంవత్సరాలు ఆయుస్సు పొడిగించినాడు. తర్వాత మరి ఒక రాజు అశ్రద్ధగా ఉన్నాడు.
2 దినవృత్తాంతములు 16 నుండి 2 దినవృత్తాంతములు 2 దినవృత్తాంతములు 16 అధ్యాయము. ఇది ఒక రాజు, ఆషారాజు ఉన్నాడు. హిజ్కియాకి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, నీ కొరకు, నీ యొక్క సంఘం కొరకు, నీ దేవాలయం కొరకు ఆనాడు తండ్రి కాలంలో విగ్రహాలు ఉండేది. విగ్రహాలు మొత్తం తీసేసి హిజ్కియా ఆరాధన నెలకొల్పినాడు. అప్పుడు నీ కొరకు ఎంతో శ్రమపడ్డాను, ఆరాధన నెలకొల్పినాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ యొక్క హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు తిరిగి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించినాడు. ఇక్కడ మరి యొక్క రాజు, ఆషా అనే రాజు ఉన్నాడు. ఈడ ఆయనకు కూడా అనారోగ్య పరిస్థితి వచ్చింది. 16 అధ్యాయం 12వ వచనంలో, ఆషా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను. దాని విషయంలో అతడు యెహోవా విచారణ చేయక వైద్యులను పట్టుకునను. ఆ తర్వాత ఆషా తన పితరులతో నిద్రించి తన ఏలుబడినందు 41 సంవత్సరమున మృత్యునందు. చాలు. ఇక్కడ హిజ్కియా ఎంత మంచి రాజు, ఆయనంత ప్రార్థన చేసినాడు కన్నీటితోని, ఆయనకు ఆశ ఇచ్చినాడు. ఆషా కూడా ఒకప్పుడు నమ్మకంగా ఉండేవాడు కనుక ఈ నమ్మకాన్ని అన్యుల యొక్క రాజులు స్నేహం చేసి నమ్మకాన్ని కోల్పోయినాడు. ఇక్కడ పాదములో పుండు పుట్టి దేవునికి ప్రార్థన చేయలేదు. వైద్యులే దేవుళ్ళు కొంతమంది అనుకుంటారు. వైద్యులే సక్రంగా వైద్యం చేసేవారు, నా ప్రాణాన్ని కాపాడేవారు అని కొందరు అనుకుంటారు. ఇలాగ రాజు అనుకున్నాడు. ఆషా రాజు వైద్యులే పరమ వైద్యులని ఆయన మరి దేవుని మర్చిపోయినాడు. పాదములో జబ్బు పుట్టిన తాను బహు బాధపడిన దాని విషయంలో అతను యెహోవా విచారణ చేయక. దేవుని ప్రార్థన చేస్తే ఏమవుతుంది? డబ్బులు పెట్టుకునేదా ప్రార్థన? నోటితో వచ్చేది. వాక్శక్తి హృదయంలో చేసుకోవచ్చు, నోట్లో చేసుకోవచ్చు, తలంపుల్లో కూడా చేసుకోవచ్చు. ఆశ ఒక గొప్ప రాజు ఎప్పుడైనా ఈ దేవుణ్ణి ఆరాధించకపోతే తన ప్రజలకు కఠిన శిక్ష ఉన్నదని ఆ యొక్క ప్రమాణం చేసినవాడు. ఇక్కడే ఉన్న చూడండి, ఇక్కడ 14 వచనంలో 16-14లో ఆగాకమ్మ, చాలు. ఇక్కడ 13 వచనమండి, 13 వచనం. పిన్నలనేమి పెద్దల్ని కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ ఇజ్రాయేల్ యొక్క దేవుడిని యెహోవా వద్ద విచారణ చేయని వారికి అందరికీ మరణము విధించబడను. అట్లా ఇజ్రాయేల్ ప్రజలతో ప్రమాణం చేయించినవాడు. అట్లా చేయించినవాడు ప్రమాణ వాగ్దానములను చేయించినవాడు వాగ్దానం ప్రకారం కూడా ప్రవర్తించాలి కదా. అలా ప్రవర్తించలేదు. ఎందువలన వచ్చింది? సిరియా రాజుతో స్నేహం చేసినాడు. అన్ని రాజులతో స్నేహం చేస్తే అలాగా దేవుని మర్చిపోతారు. మనం కూడా అన్యులతో సహవాసం చేస్తే దేవునికి దూరం అయిపోతాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రియమైన సోదరుడు సోదరి, ఇక్కడ ఆశా ప్రభుత్వం చూస్తే చాలా బాధాకరమైన అనారోగ్యం వచ్చినది. దేవుని ప్రార్థన చేస్తే ఏమవుతుంది? దేవుని మర్చిపోయినాడు. అప్పుడు ఆయనకి మరణం వచ్చింది. అక్కడ హిజ్కియా బతికినాడు, ఈయన మరణం వచ్చినది. కనుక ఈ అంత్యకాలంలో కూడా మర్చిపోయే దినాలు ఉన్నవి. ఎందుకు కష్టాలు వస్తవి, శోధనలు వస్తవి. నేను రాకడా సమీపంగా ఉన్నది. వ్యాధులు బహు విస్తరిస్తవి, యుద్ధాలు జరుగుతవి. మరి
నమ్మకంగా ఉండాలని ప్రభు చెప్పినారు దేవుని బిడ్డలకి. కాబట్టి ఇక్కడ మనం కంపేర్ చేసినప్పుడు ఇటుక బతికినాడు, ఆశ చనిపోయినాడు. కాబట్టి ప్రమాణం చేసినప్పుడు, వాగ్దానం చేసినప్పుడు, మరి మనం దేవుని పనికైనా వాగ్దానం చేసినప్పుడు వాగ్దానం ప్రకారం మరి మనం కూడా జీవిస్తే దేవునికి ఎంతో సంతోషము, ఆనందం. కాబట్టి మరి ప్రార్థన ఆధారం, ప్రార్థన ఎన్నెముక లాంటిది, ప్రార్థన మరి ఊపిరి లాంటిది. కాబట్టి ఆయన పేతురు తబితాను బతికించినాడు, ఆయన జవాబు రాలేదు. సంఘం యొక్క ప్రార్థన వలన ఆయన నడిపించబడ్డాడు. కాబట్టి సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యం. అంతే దినాల్లో అన్యుల కొరకు చేయాలి, ఇరుగు పొరుగు చేయాలి, మిత్రుల కొరకు చేయాలి, మరి అన్యులు తెలని వారి కొరకు చేయాలి, దివారాత్రులు. కాబట్టి సమయం ఉన్నప్పుడు మరి దేవుని మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు కొన్నేళ్ళు ప్రార్థించినాడు. ఆయన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ధర్మకార్యములు, సత్కార్యములు, నీ ప్రార్థనలు దేవదూత వచ్చి చెప్పిందంట. అలాగా కాబట్టి ప్రతి ఒక్కరి కొరకు, శ్రమలు ఉన్నవారి కొరకు, అవసరంలో ఉన్నవారి కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన సంఘంగా సిద్ధపడాలని దేవుడి వాక్యమును దీవించినగా. థ్యాంక్ యూ అంకుల్ ఫర్ ద మెసేజ్. ప్రార్థన గురించి చక్కగా చెప్పున్నారు. సో మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దామండి. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు బట్టి మనం దేవుడిని టెస్టిమోనీస్ చెప్పి కనపరుద్దాము. ఎవరైనా టెస్టిమోనీ షేర్ చేసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ యువర్ టెస్టిమోనీస్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఒక 2 వీక్స్ బ్యాక్ మా మమ్మీకి లంగ్లో ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల హాస్పిటలైజ్ అయ్యారు. బట్ చాలా సివియర్ అయిపోయింది. బట్ దేవుని మహాకృపను బట్టి షీఈ్ రికవరింగ్. స్టిల్ హాస్పిటల్లోనే ఉన్నారు. ప్రేయర్ చేయండి. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన 3 వాక్యాల ద్వారా నేను ఎంతో బలపరచబడి ఈరోజు ఇంత ధైర్యంగా నేను ఇలా ఉండగలుగుతున్నాను అంటే ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ గ్రేస్. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ.